గజానం భూతగణాసేవితమపిస్తజంసారభక్షం ఉమాసుతం శోకవినాశకారణమా విఘ్నేశ్వరం పాదపంకజం వందే వాణీ వినాయకౌ. హరి ఓం. శ్రీశాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం రఘుర్ధ్యానగం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. మనం తిరుప్పావై శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క వ్రత మహోత్సవ విధానంలో మనం 24వ పాసురాన్ని ఈరోజు సందర్శనం చేసుకుంటున్నాం. ముందుగా తనియల్ని స్మరించుకుందాం. శ్రీశైలేశం దయాపాత్రం దేవక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనోజ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాతాపితాయుతయాస్తనయా విభూతి సర్వం యదేవ నీవే మధ్వనయానం అజస్న కులపతే రుకులాభిరామం శ్రీమద్రంగిరుడు ప్రమామూర్ధనాః భూతం సరచ్చ మహదాయ భట్టనా శ్రీభక్సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణి పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితప్తి సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతిం స్వచిష్టాయాం సజీకృతం యా బలాత్కృత భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయం యవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరకు పన్ను తిరుప్పావై పల్పదియం ఇసైయాళ్ பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சுடு கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடக்குடியே தொல்பாவை பாடி எருள்ள வல்ல பல் விளைவாய் நாடி நீ వేయింగడవరకు ఎన్నై వితింద్ర ఎన్నై మాత్రం నాం కర్మమే నల్గు. ఈ విధంగా మనం తనియలను దర్శించుకున్న తర్వాత ఇప్పుడు 24వ పాసరంలోకి వచ్చాం. ముందు మనకి 23వ పాసరంలో ఈ యొక్క గుహా వైభవం స్వామివారు మనసులో ఉన్న గుహని దాంట్లో ఉండని చెప్పుకున్నాం. ఇప్పుడు 24వ పాసరంలో அன்று இவுலகம் அளந்தாய் ஆடி போற்றி சென்று அங்கு தெனிலங்கை செற்றாய் திரள் போற்றி போன்றச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா எரிந்தாய் கடல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கம் நின் கயல் வேல் போற்றி என்றென்று உன் சேவகமே எத்தி பறை கோள்வான் இன்றுயாம் వందోం ఇలంగ్లోరెంబావాయ్. దీనిలో అండ్రు అంటే ఆ రోజుల్లో ఆనాడు మరి బలిచక్రవర్తి మరి అపహరింప దేవతలు ఆ విషయం చెప్తూ ఇవ్వులకం ఈ లోకమునందు ఇవ్వులగం అని కూడా అనొచ్చు. ఇవ్వులగం ఈ లోకమందు ఆళందాయ్ 2 అడుగులచే కొలుచున్న వాని యొక్క అడి శ్రీపాదములకు పోట్రి మంగళముగాక. అంగు అంటే సీతాదేవి అమ్మవారు నెడభాసిన మరి నీచుడైనటువంటి రావణుడు ఉన్నటువంటి స్థలమునకు సెన్రు అంటే వెళ్ళి తెన్ ఇలంగై సొగసైనటువంటి కోటగల లంకానగరం అందుండు దుష్టరాక్షసులు మరి సెత్తాయ్ నిరసించిన వాని యొక్క తిరల్ భుజములమునకు పోట్రి మంగళము కలగలేను. పోన్రా కట్టువీడి రూపు నశించినట్లు చెగడం శకటాసురుని ఉదయిత్తాయ్ తన్ని సంహరించినటువంటి వాని యొక్క పుకళ్ పొగర్తకు పోట్రి మంగళము కలగలేను. కండ్రు వత్సాసురుని కునిలా బంతికట్టిన కర్రగాగుని ఎరిందాయ్ పాదమును వెనక ఉంచుకొని విసిరివేసినటువంటి కళల్ శ్రీపాదమునకు పోట్రి మంగళం కలగలేను. కుండ్రు గోవర్ధనమును కుడయాయ్ గొడుగ్గా ఎడుతాయ్ ఎత్తి రక్షించినటువంటి కుణం మంచి గుణమునకు పోట్రి మంగళం కలగలేను. ఈ విధంగా ఇంకా వెన్రు వేరుతోటి పగై శత్రువులను కెడుక్కం నశింపయ్యేటువంటి నిన్ దేవరవారి యొక్క కయల్ చేతమందు వేల్ బల్యమునకు పోట్రి మంగళం కలగలేను. ఈ విధంగా స్వామివారు ఆయన యొక్క అవతారములకు మంగళం ఉన్నటువంటి పాడుతూ అమ్మవారు ఈ యొక్క భావార్థం ఎలా చెప్పింది చూద్దాం. ఆనాడు దేవతల నిమిత్తమై ఈ లోకమును కొలిచినటువంటి శ్రీపాదములకు మంగళముగాక. లంకానగరముకు దండెత్తి విడలి రాక్షసులను సంహరించినటువంటి బలమునకు మంగళముగాక. శకటాసుని తన్ని నశింపజేసిన కీర్తికి మంగళముగాక. దూడయ్యి వచ్చిన రాక్షసుని వెలగపండు రూపంగా వచ్చిన మరి ఒక రాక్షసుని మీదకి విసిరినప్పుడు
ఆ పొంకముగా ఉంచుకుని ఉండే శ్రీపాదాలనయే వాడికి మంగళమవుగాక. గొల్లలు ఇంద్రునికి పెట్టు పొంగలిని శ్రీకృష్ణుడు గోవర్ధనమునకు ఉంచుడని గొల్లలకు ఆజ్ఞ చేయగా వారట్లు చేయుటచే ఇంద్రుడు కోపించి 7 రోజులు రాళ్లవాన కురియింపగా శ్రీకృష్ణుడు గోవర్ధనను గొడుగ్గా ఎత్తి ఆ గొల్లబాలులను గోవులను రక్షించినటువంటి అట్టి గుణవిశేషములకు మంగళముగాక. శత్రునాశకమగు దేవరవారి బల్యము క్షేమముగా ఉండవలేను అని ఈ ప్రకారంగా దేవరవారి పరాక్రమమును పొగిడి పురుషార్థములను లభించుటకు మేము వచ్చాము సుమా, మమ్మల్ని కృప చేయవలసింది అంటున్నారు. కాబట్టి ఈ యొక్క 24వ పాసురంలో అమ్మవారు అన్ని అవతారాలను వర్ణించి చూపించారు స్వామివారివి. మరి 23వ పాసురంలో మనం అనుకున్నటువంటి ఈ యొక్క గుహవర్ణము మనసులో ఉన్నటువంటి స్వామివారు, మరి దాంట్లో కూడా మనకి ఈ వర్ణించుకున్నాం. అంటే పరమాత్మైన సృష్టి మొట్టమొదటిగా సత్యంగా వ్యక్తమైననియు, ఈ సత్యమే ధర్మం పుట్టిందనియు, ఈ ధర్మమే ప్రకృతికి స్వభావములు ఏర్పడి జీవులకు స్వభావములు ధర్మములు ఏర్పడ్డాయి. ఇటు సృష్టి అందులో ప్రతి అణువులకు కూడా ధర్మములు వేరువేరుగా ఉన్నాయి. ఇట్లన్ని ధర్మములకు అంతర్లీనంగా ఒక ధర్మం ఉన్నది. దాన్నే పరమధర్మము లేక సత్యము అంటారు. అటు సత్యము నారాయణుడు. మరి వామనావతారంలో పరమాత్మ భూలోకము, బోరలోకము, సువర్లోకము అని 3 అడుగులచి ఆక్రమించాడు. ఆ 3 లోకాలు కూడా ఇదే వరుసగా ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయం అనేటువంటి 3 లోకాలు. శరీరగతమైనటువంటి జీవప్రజ్ఞ శరీరమును, ఇంద్రియములను, వస్తువులను, సంపదలను తనవిగా పొరపడుతుంది. అట్లు పొరబడిన దానికి విష్ణువు సాన్నిధ్యము కలగటం వలన వారికి జీవప్రజ్ఞ ఎందలి అహంకారం నశించి అందు పరమాత్మ నిలుచును. అంటే ఆ యొక్క జీవప్రజ్ఞ అంటే తెలుసుకోవడం తెలివి, ఆ జీవునికి తెలివి వలన అహంకారం నశిస్తుంది ఎప్పుడూ పరమాత్మ తెలుసుకుంటే. ఇది జీవుడు జరిగే విషయం. కాబట్టి ఇదే బలిచక్రవర్తి పాతాళం అనదోకోవడం వర్ణింపబడింది అని చెప్పడం జరిగింది. మనం ఇంకా ఈ యొక్క గుహ సంబంధమైనటువంటి విషయంలో వస్తే మహావరాహో గోవిందశుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర అనుంది. కాబట్టి పరమాత్మ ఆయన గుహ్య అనగా గుహేందుండవాడు, గుహ్య అనగా గుహేందుండవాడు లేక దాగి ఉండేవాడని కూడా మనకు అర్థం స్ఫురిస్తుంది. మనం భౌతిక విషయములను ప్రవర్తించినప్పుడల్లా కూడా పరమాత్మ మరపుకు వస్తుంది. మరపు అంటే మర్చిపోతుంటాం. అయితే ఆ భౌతికముల విషయములందు గుప్తమై అంటే రహస్యంగా ఉండి తాను కూడా ఈ విషయములుగా దాగి ఉంటాడు. కనుక భగవంతుని యొక్క రూపము, గుణము, పేరు ఇవన్నీ కూడా వాని రూపంలో దాగి ఉంటాయి. కనుక గుహ్యుడు అని పిలువబడుతుంది. ఇవిడికి గుహ్యుడికి శ్రేష్టమైనటువంటి విషయం మరి గుహలో పరమాత్మ గురించి మనం నిన్న 23వ పాసురంలో చర్చించుకున్నాం. 24లో చూసినట్లయితే ఈ ముందుగా మన మరింగంటి భట్టాచార్య వారు వ్యాఖ్యానం రాసి ఉన్నారు. దాని మీద ఈ యొక్క గోదాదేవిచే రచింపబడిన గానం చేయబడిన 30 పాసులలో కూడా ఆచార్యులు పరమ ముఖ్యమని కొన్ని పాసులు చెప్పినారు. వానిలో నాయికానాం అనే పాసము ఈ పైన పేర్కొన్న అను యువగలం అడందాయ్ అనే పోట్రీ అను అంగత్యని అంగాయట్రాయ్ తిరల్ పోట్రీ అను ఈ పాసుల ముందు మంగళహారతుల పాసులను పిలుస్తారు. అమ్మవారు సింహాసనం వేయించేసి ఉన్న స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు. ఈ పాసురమును విన్నపము చేయ రోజున అంటే మనం పఠించే రోజున పాడే రోజున కూడా ఆ రోజు విష్ణు ఆలయాల్లో నక్షత్రహారతి ఇచ్చి మంగళాశాసనం చేస్తారు. ఈ పాసురమును 3 సార్లు చదువుతారు. నక్షత్రహారతనగా 27 ప్రమిదల గల జ్యోతిని హారతిగా ఇస్తారు. దీన్ని మంగళహారతుల పాసురం అంటారు. అంటే మనకి ఈ నక్షత్రహారతిలో ఈ నక్షత్రహారతిని చూడటం వలన వారి యొక్క జన్మ నక్షత్రములు ఆ నక్షత్రం ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఏదైనా చెడు భావనలు వాటి మీద చెడు దృష్టి లేదా చెడు గ్రహాల దృష్టి ఇవన్నీ ఉంటే కూడా నక్షత్రహార చూడటం వలన పోతాయని మనకి పెద్దలు చెప్తారు జ్యోతిష్యంలో. కాబట్టి నక్షత్రహార చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ నక్షత్రహారతి ఆ రోజున ఈ యొక్క పాసురం చదివి ఈ పాసురం 3 సార్లు చదువుతారు. నక్షత్రహారతి 20 ప్రమిదల జ్యోతిని ఇస్తారని చెప్పి మరి ఆ 27 నక్షత్రాలకి 27×4 108 వత్తులు కూడా వేసి ఒక్కోసారి మనం ఎక్కువగా ఈ హారతి ఇస్తుంటారు. దాని యొక్క అంతరార్థం అదే. అంటే నక్షత్రానికి ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఏమైనా ఉంటే పోతుంది, మంచి జరుగుతుంది అని కూడా నక్షత్రహారతిని మనం దర్శించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంకా దీన్ని మంగళహారతుల పాసురం అంటారు. నాయకానాయని పాసురం తర్వాత ఈ మంగళహారతులు
మరి పాసనం కూడా చాలా ముఖ్యమైనది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతి ఇస్తారు. అప్పుడు కుంభహారతి ఇస్తున్నప్పుడు కూడా ఈ పాసురమే చదువుతుంటారు. ఇంకా మరి సుడుకొడియ తొలిపావై పాడిళ్ళ వల్ల అనేటువంటి అనే స్తోత్రము, ఏంగ వరకు ఎన్నై లీతం మాత్రం నామకణాను నలుగు, ఇవన్నీ కూడా ఆ సమయంలో చదువుకుంటూ ఉంటారు అని చెప్తూ, ఇంకా కలియుగ ప్రత్యక్ష దేవుడు వెంకటనాయకుడు ద్రావిడ భాషలో తిరువేంగళత్తాన్ అనేటువంటి అంటారు. అటు వెంకటేశ్వరుడు సహస్రనామాలు కలవు. అటు వెంకటేశ్వర స్వామి నివసించే పర్వతములు కూడా పేర్లున్నాయి. సప్తగిరులని కూడా చెప్తారు. అనగా 7 పర్వతములు హృదయముందు. ఈ వెంకటేశ్వర స్వామి వారు వేయించేసిన పర్వతం పేరు శేషాద్రి ఉషాద్రి అని, తేతాగం వెంకటేశ్వర స్వామి వారు వేయించేసిన పర్వతం పేరు అంజనాచలమని, ద్వాపరయుగమున శ్రీవారు వేయించేసిన పర్వతం శేషాద్రియు, కలియుగమునందు వేయించేసి ఉన్నటువంటి పర్వతం వెంకటాచలమనియు. యుగభేదములచే నాములు మారినవి కానీ స్వామివారు కూడా ఆయన నివసించే పర్వతముల పేర్లు కొన్ని మారలేదు. ఈ సప్తగిరుల పేర్లు ఉషాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, గౌడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి అంటే వెంకటాచల స్వామి వారి యొక్క సప్తగిరులు కూడా 7 కొండలన్నమాట. ఈ విధంగా శ్రీనివాసులు, శ్రీరంగనాథుడు, గోదాదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు ఇవన్నీ కూడా వర్ణిస్తూ మరి ఆ యొక్క వ్యాఖ్యానం రాసి ఉన్నారు. మనం కొంచెంగా ఆలోచించినట్లయితే ఈ అనేక అవతారములతో వర్ణింపబడి ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు అన్ని అవతారాలను కూడా ఆమె చెప్పేశారు. పైన వచ్చిన అవతారాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మనకి మరి ఆనాడు దేవతని కొలిచిన శ్రీపాదం అని, ఆ యొక్క వెళ్ళి రాక్షసు సంవరించినటువంటి మరి ఆ యొక్క పాదమనియు, శకటాసుని చంపినటువంటి కృష్ణావతారం, తర్వాత మరి వెలగపండు ఆ సమయంలో రాక్షసుని వీసినప్పుడు అది కూడా శ్రీపాదము, స్వామివారి యొక్క పాదాలు. తర్వాత ఇంద్రుడికి గర్వం రావటం, ఆ గోవర్ధన పర్వతం ఎత్తటం, ఆ యొక్క రాళ్ల వర్షాన్ని ఆపటం, వాళ్ళ గోపాలను రక్షించటం, తర్వాత ఇంకా ఇంకా రాళ్లవాన గురిస్తే కూడా ఆయన గోవర్ధన ఎత్తి రక్షించాడని చెప్పుకున్నాం. ఇట్లా మరి అటువంటి గోవులను గోపవాళ్ళను రక్షించినటువంటి స్వామివారు అరే ఆయనకి మంగళం కావాలి, మంగళం కలగాలి అని చెప్పి కోరుకోవటం. ఇంకా ఆయన ఉపయోగించినటువంటి బల్యం లాంటి ఆయుధం, దానికి కూడా దాని ద్వారా వారికి కూడా మంచి మంగళం చేకూరాలి, శత్రునాశనం జరగాలి, రాక్షసులు సంహరింపబడాలి అని చెబుతూ అన్ని పరాక్రములు అమ్మవారు వర్ణించవటం అయిపోయింది దాంట్లో. అయితే చివరిగా ఏమైంది అంటే దేవరవారి పరాక్రమం పోడి పురుషార్థములు లభించుటకు నేడు మేము వచ్చాం సుమా, కృప చేయవలసింది. ఇక్కడ ఈ చివర ఏం కోరుకుంటున్నారు వారు అంటే ఇవన్నీ కూడా పఠించిన తర్వాత, గానం చేసిన తర్వాత ఈ యొక్క పురుషార్థములు అంటే చతుర్విధ ఫల పురుషార్థములు అని చెప్పుకుంటాం. అవేమిటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. మాకు ఆ ధర్మార్థ కామ మోక్షములు కోసం వచ్చాము, మాకు అవి ఇప్పించి మీ పరాక్రమం పొగుడుతున్నాం స్వామి, మీ పరాక్రమం ద్వారా మాకు అవి ఇప్పించి మమ్మల్ని మరి కృతార్థులు చేసి మా మీద దయ చూపండి స్వామి అని అందరూ కూడా వేడుకుంటున్నారు స్వామివారిని. మరి ఇటువంటి ధర్మార్థ కామోక్షములంటే అది ఎలా ఉంటుందని ఒకసారి ఉద్ధవుడు శ్రీకృష్ణ యొక్క సంభాషణ చూస్తే కొన్ని తెలుస్తాయి మనకి. అంతటా శ్రీకృష్ణ భగవానుడు వానాకాలపు నీలమేఘం యొక్క వేసవిలో చల్లని చినుకులు వర్షించినట్లు నీలమేఘశ్యాముడు శ్యామసుందరుడు విశాలమగు తన పద్మనేత్రం నుండి దయారసం వర్షించగా ఉద్ధవునికి ఈ విధంగా చెప్తాడు. ఎట్లా అంటే, ఉద్ధవుడా, ఈ సమస్త సృష్టి అంతా కూడా ఏర్పడినటువంటి విధానం యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి. ఈ సమస్త సృష్టి కూడా 28 మహాతత్వముల చేత సృష్టింపబడి ఉంది. మరి అవి ఏమిటంటే జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, పంచన్మాత్రలు అంటారు. ఆ పంచతన్మాత్రలు అన్నమాట 5. నాలుగోది మనస్సు, అహంకారం, బుద్ధి, మహాతత్వం, ప్రకృతి, పురుషుడు అనబడి 9 మహాపంచభూతములతో కలిసి సత్వ రజ తమో గుణములనే 3 సంయోగం చెంది బ్రహ్మదేవు నుండి గడ్డి పరకలు వలగల జీవుల సృష్టి కాబడుతున్నది. కాబట్టి 28 మహాతత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 10, 5 తన్మాత్రలు అంటే పంచతన్మాత్రలు అంటాం 15, తర్వాత మనస్సు, అహంకారం, బుద్ధి, మహాతత్వం, ప్రకృతి, పురుషుడు ఈ 9. ఈ విధంగా మరి బ్రహ్మదేవు నుండి గడ్డి పరగోడలు కూడా జీవుల సృష్టిలో భాగం అవుతున్నాయి. ఇవన్నీ కూడా జీవుల సృష్టికి ఆ కారణం అవుతున్నాయి. ఎవరైతే ఈ 28 తత్వం గూర్చి యథార్థంగా అనుభవంతో తెలుసుకుంటున్నారో అట్టి వారి కనుల ముందు మాయ తొలగి మేఘములు ఇచ్చుకోగా సూర్యుడు ప్రకాశించినట్టు ఈ పంచభూత సృష్టికి అవతల వెలిగే పరమాతత్వము లేక భగవతత్వము స్పష్టముగా ప్రకాశమానమై వెలుగుతుంది. అట్టివానికి మాయ గాని భ్రాంతి గాని అడ్డుగా ఉండదు.
పరిపూర్ణ భగవద్జ్ఞానం కలుగుతుంది. ఇట్టి ప్రత్యక్ష జ్ఞానం యథార్థ జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటారు దాన్ని. అప్పుడు మరి యోగీశ్వరులు సహితం కూడా పరమాత్మ అనుగ్రహంతోనే ముక్తి కలుగుతుంది. యోగీశ్వరులు అయినంత మాత్రం చేత మరి భగవంతుడే వారికి ఇవ్వాలి, కానీ ఆ యొక్క జ్ఞానాన్ని ఎక్కడి నుంచో రాదు. కాబట్టి పరమాత్మ అనుగ్రహిస్తేనే వాళ్ళకి ముక్తి కలుగుతుంది, యోగీశ్వరులకు కూడా. దీన్నే విజ్ఞానంతో సహితమైనటువంటి జ్ఞానము అంటారు. అంటే జ్ఞానము గూర్చినటువంటి విజ్ఞానం అని తెలుసుకోవాలి మనం. జ్ఞానమును గూర్చిన విజ్ఞానం స్వామివారే ఆ యొక్క యోగీశ్వరులకు ఇస్తాడు, మనకిస్తాడు అనేటువంటి విషయం. సృష్టి ప్రారంభంలో ఈ ఆకాశాది 8 విధముల ప్రకృతి కూడా లేని మహాప్రళయ స్థితిలో సృష్టి కాకముందు కారణరూపంలో ఏ మహాశక్తి ఉన్నదో అది ఏ సృష్టి చివర ప్రళయాంతమున కూడా నశించకుండా తానై ఏది మిగిలి ఉండునో అట్టి పరతత్వమును యోగి శరీరంలో ఉండగానే సమస్త సృష్టిని చూస్తూనే ఈ పరతత్వమును గ్రహించవలెను. మరి తెరపై చిత్రములు వెలుగు నీడల వలె ఆడుచున్నా ఆ నీడలతోటి క్రీడలు అనే మాయాలో పడక తెరనే చూచువాడే యథార్థ సత్యము గ్రహించు తత్వదర్శి. అంటే ఏవో చిత్రాలు ఆ తెర మీద కదులుతూనే అంత చేత అవన్నీ మనం భావన పెట్టుకోకూడదు. అదంతా కూడా మాయాశక్తి రూపంగా భావించాలి. పరమాత్మని తెలుసుకోవాలి. అంటే ఆ మాయలో పడకుండా యథార్థ సత్యము తెర మాత్రమే చూసుకోవాలి. తెర మీద అనేకం ఆడుతూ ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి తెర అనేది చూసుకోవాలి. అట్లా పరమాతత్వం ప్రత్యక్షంగా గ్రహించిన వాడు మరి తత్వదర్శి అనబడతాడు. ఇట్లా అంటే తత్వం దర్శింపబడ్డాడు, తత్వదర్శి, తత్వాన్ని దర్శనం చేసుకోవడం. ఇట్టి పరతత్వ విజ్ఞానం యజ్ఞాది కర్మల ద్వారా లభించదు అంటున్నాడు ఒక్కోసారి. కాబట్టి అచ్చంగా యజ్ఞము మాత్రమే కాకుండా మరి ఇంకా ఏం చేయాలి? దానము, దక్షిణ, తపస్సు, జపముల వంటి ఇష్టంతో చేసే ఏ కర్మల వల్లను కూడా ఇది ఒక్కోసారి సిద్ధించదు. ఈ పరతత్వంతో పోల్చి చూస్తే స్వర్గాది సుఖములు కూడా ఇంద్రాది పదవులే సృష్టికర్త యొక్క బ్రహ్మ పదవిలాగానే నశించి తాత్కాలికమైనవి కానీ శాశ్వతమైనవి కావు. మరి అట్టి పరతత్వ విజ్ఞానం మరి ఎట్లా వస్తుందయ్యా అంటే, అట్టి పరతత్వ విజ్ఞానం నాయందు శుద్ధమైన భక్తి, పరాభక్తి వల్లనే వస్తుందన్నాడు. అంటే యజ్ఞాగాది కర్మలు, స్వర్గాసుఖాలు, ఇంద్రియ పదవులు, లేకపోతే దానము, దక్షిణ, తపస్సు, జపం ఇవన్నీ ఉన్నా కూడా వీటి వల్ల వస్తుందా అంటే గ్యారంటీ లేదు. కానీ శుద్ధమైనటువంటి భక్తి ఉండాలి, వీటితో పాటు శుద్ధమైన భక్తి ఉండాలి. ఆ శుద్ధమైన భక్తి ఉంటేనే ఆ పరాభక్తి వల్లనే అవన్నీ లభిస్తాయి. లేకపోతే అవేమి ఆ శుద్ధమైన భక్తి లేనప్పుడు, అంటే నిష్కలంకమైనటువంటి భక్తి లేనప్పుడు మరి అది లేనప్పుడు మిగతా ఎంత చేసినా కూడా శూన్యమే, ఏమీ రావు అంటున్నాడు. మంచి శుద్ధమైన భక్తి ఉండాలి. అంటే ఆ స్వామిని చూస్తే ఆర్ద్రత అవ్వాలి కళ్ళు, చెమ్మగిలాలి కళ్ళు, స్వామి కోసం పరితపించే భక్తి ఉంది, అది కావాలి. దాంతోపాటు మిగతావన్నీ కూడా మరి అవి ప్రజ్వలిస్తాయి అని మనం తెలుసుకోవాలి. అనగా ప్రతివారు కూడా కోరికలతోనే భగవంతుని ప్రార్థిస్తారు, అంతే కదా. మరి ఏ సుఖమో ఆనందమో కోరి భగవంతుని ఆశ్రయిస్తుంటారు, పూజలు చేస్తారు, కానీ అటుది పరాభక్తి అనబడదు. ఏ కోరిక లేకుండా తల్లి తన ఒడిలోని బిడ్డను ప్రేమించినట్లు, లేదా పసిబిడ్డ శిశువును నిష్కారణంగా తల్లిని అంటిపెట్టుకున్నట్లు భక్తి స్మరణము క్షణమైనా భగవంతుని విడిచి ఉండలేక అనన్యభక్తిని పరాకాష్ఠ స్థితిని పొందునో అట్టి భక్తి పరమ ప్రేమ రూపము. ఎల్లవేళ కూడా స్వామివారి యందు మనం నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, శుద్ధమైనదిగా ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా ప్రజ్వలిస్తాయి. అట్టి భక్తి పరమ ప్రేమ రూపం అవుతుంది. కేవలం భగవంతుని వరకే భగవానుని ప్రేమించి తపించు, విలపించు, ఆనందించు తలుచుకున్నటువంటి వెంటనే మరుక్షణమే దుఃఖం వస్తుంది. అట్టి లభించలేదని అట్టి పరాభక్తియే జీవులను సంసార సాగరం దాటిస్తుంది. కాబట్టి శుద్ధమైన భక్తి ఎప్పుడైతే ఉంటుందో స్వామి కరుణిస్తాడు అని అన్ని ప్రయత్నాలు చేసి కూడా చివరికి స్వామి మీద ఏకాగ్రత పెట్టుకుని మరి భక్తితోటి మరి ఆర్ద్రతోటి పిలిచింది గజేంద్రుడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వచ్చి రక్షించాడు అని మన కథ కూడా ఉంది. కాబట్టి పురాణ పరంగా ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే జీవుడు సంసార సాగరాన్ని దాటించే శుద్ధమైన భక్తి అని తెలుసుకోవాలి. మరి ఏ ఇతరము కాదు. ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎన్నో దానాలు చేశాను, ఎన్నో చేశానని అహంకారంగా ఉంటే మాది కుదరదు. అన్నింటిలో కూడా మనం భక్తి చూపించాలి, వినయ విధేయతలు చూపించాలి. స్వామివారి దగ్గర భక్తిని చూపించుకోవాలి. భక్తి ద్వారా చేసే ఏ పనైనా కూడా అది వికసిస్తుంది, దానికి అది విజయవంతం అవుతుంది. అనుకున్నటువంటి విషయాన్ని మోక్షాన్ని పొందుతాడు సుమా, అంతేగాని మిగతావి ఏవి కూడా కావు. తర్వాత సమస్త ప్రాణుల యందు కూడా స్వామివారిని వీక్షించాలి. మరి ప్రత్యక్షంగా ప్రతి ప్రాణులోనూ వెలుగుతున్నటువంటి భగవంతుని దర్శించాలి.
దీనికై మహాత్ములు తత్వదర్శనులకు పరమగురువులను శరణు పొందవలెను. మహాత్మ పరమాత్మ మూడున్నాయి. ఆత్మ అంటే మనలాంటి వాళ్ళం, మహాత్ములంటే మహర్షులు వాళ్ళంతా, పరమాత్మ అంటే భగవంతుడు. కాబట్టి మహాత్ములు ఇంకా ఏం చేయాలంటే రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆత్మ, మహాత్మ, పరమాత్మ వాళ్ళు ఏం చేయాలంటే మరి ఇంకా వాళ్ళు వెళ్ళి తత్వదర్శనులైనటువంటి పరమగురువుని తీసుకోవాలి. వాళ్ళు మహాత్ముని కూర్చోవడం కుదరదు. వాళ్ళు ఇంకా తత్వదర్శన పరమగురువుని కూడా శరణ పొందాలి. పొందితే వారి అనుగ్రహం చేతనే ఇటు స్థితి వస్తుంది. తాను ఎటు పోవాలో తెలియనివాడు ఒక నిర్దిష్టమైన గమ్యమును ఎట్లు చేరుకొనగలడు. కాబట్టి మార్గదర్శి ఉండి తీరాలి అనే గురువు. అట్టి మార్గదర్శి గురువు కేవలం పరమాత్మే ఆ రూపం దర్శనమిస్తూ ఉంటాడు. అది తెలుసుకొని మంచి గురువుని ఎన్నుకోవాలి. గురువు సత్సాంగత్యం ఎన్నుకోవాలి. వైష్ణవులు సత్సాంగత్యం ద్వారా గురువుని తెచ్చుకోవడం, గురువు దగ్గర అన్ని జ్ఞానం తెలుసుకోవడం కోసం కృషి చేయాలి. అది శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇంకా శ్రీ వైష్ణవం ఏం చెప్పాడంటే గురువు చెప్పిన తర్వాత గురువు భగవంతుడి దగ్గర తీసుకువెళ్తాడు. తాను భగవంతుడి యొక్క అవతారమే అయినప్పటికీ కూడా తానే భగవంతునని చెప్పడం శ్రీ వైష్ణవంలో తక్కువ. ఏమిటంటే ఆయన భగవంతుడి దగ్గర తీసుకువెళ్తాడు, తీసుకెళ్ళి దారి చూపిస్తాడు. మనం ఆ దారి ఎలా వెళ్ళాలో, ఎలా సాధన చేయాలో ఆయన చూపిస్తాడు. కాబట్టి అటువంటి గురువు ద్వారా అటు మంచి గురువు లభ్యం కావాలి. ఆ లభ్యమైన తర్వాత ఆ గురువు ద్వారా భగవంతుని చేరుకోవాలి అనేటువంటి విషయం దీంట్లో ఉంటుంది. కాబట్టి ఉద్ధవుడా, ఎట్టి ప్రవర్తనల వల్ల అయినటువంటివి భగవంతుడైన నాయందు భక్తి నిశ్చలంగా కలుగుతుందో, ఏ భక్తి కోరికలతోనూ కలుషితంగా నిర్మలమై ఉంటుందో అటు భరింపరా అని తీవ్రమగు భక్తి కలుగునో దాన్ని పరమభక్తి అని తెలుసుకోవాలి. ఏ విధమైనటువంటి దినచర్యల వల్ల అట్టి సాధన యొక్క ఆఖరిమెట్టు లభించునో దాన్ని సదాచారం అంటారు. మరి ఇటువంటి సాధన చేస్తూ ఉంటే మరి సదాచారం మంచి ఒక ఆచారం, భాగవతోత్తమ ఆచారం అనేది ఒకటి ఉంటుంది. భాగవత సంబంధమైనటువంటి విషయం వారి యొక్క దాంట్లోకి అదా వస్తుంది. దాన్ని సదాచారం అంటాం. సదాచారం వలన పుట్టేదే ధర్మం. ధర్మమునకు ప్రభువే విష్ణు భగవానుడు పరమాత్మ. కాబట్టి ఇంకా విశ్వాసనామంలో కూడా ఆచార్య ప్రభో ధర్మస్య ప్రభురచ్యుత అని ఉంటుంది. మనం చూస్తాం ఆ విశ్వాసనామాల్లో. దాని అర్థం ఏంటంటే అదే, ధర్మానికి ప్రభు అయినటువంటి విష్ణు భగవానుడు ఆయన చేరుకోవడం. ఎలా చేరుకోవాలి? సదాచారం వల్ల. సదాచారం ఎలా వస్తుంది? మంచి భక్తి ఉండాలి, పరమభక్తి ఉండాలి. పరమభక్తి రావాలంటే ఒక్కోసారి మనం సత్సాంగత్యం ఉండాలి. సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళు, సజ్జనులు, వాళ్ళు సత్వ గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు భక్తులు అయ్యండి, వాళ్ళ ద్వారా వెళ్ళి ఒక గురువుని ఎన్నుకోవాలి. ఆ గురువు ద్వారా తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకొని ఆ మార్గం నడిచిపోయి భగవంతుని చేరుకోవాలి. ఈ విధంగా ఉంది అని చెప్పడం జరిగింది విశ్వాసనామాల్లో. ఇంకా కోరికలేని తగులుకున్నటువంటి మనస్సు అజ్ఞానానికి మోహనము కూడా నివాసం అవుతుంది. అంతే కదా, కోరికలు పెంచుకున్న తర్వాత మనసు అజ్ఞానం పడిపోతుంది. ఇంకా దానికోసం మోహనం వరకు కూడా నివాసం అవుతుంది. అది ఎలా అంటే అది ఇప్పుడు ఒక మనిషి తను ఏదో ఆశ్రమంలో ఆవు పెంచుకున్నాడు. ఇంకా ఆవు పెంచుకున్న తర్వాత ఆవుకి గడ్డి కావాలి, ఇవన్నీ కావాలి. దాంతో ఏం చేస్తాడు? ఆవు పెంచుకున్నాడంటే అది అక్కడి నుంచి ఆశ్రమం, అక్కడి నుంచి ఒక తన బట్టలు ఎండేసుకోవడం. ఆ బట్టలని కూడా ఎలకలు కొడుతున్నాయి. ఎలకలు కొడుతుంటే దాన్ని మనం చంపకూడదు అని పిల్లి పెంచుకుంటాడు. ఆ పిల్లికి పాలు కావాలి, మళ్ళీ దానికోసం ఒక ఆవు కావాలి, మళ్ళీ ఒక ఆశ్రమం, అక్కడ ఆవులు తీసుకెళ్ళి గడ్డి మేపుకు రావటం, మళ్ళీ ఆవుకి కాన్పులు, ఇవన్నీ చేసి సరిపోతుంటుంది. అంటే ఒకదానికోటి ఇట్లా మనకి బంధనాలు పడుతూ ఉంటాయి, మన అజ్ఞానంలో పడుతూ ఉంటాం సుమా అని తెలిసేదే ఆ యొక్క ఘట్టం. కాబట్టి అజ్ఞానంలో పడకుండా మోహనంకు కూడా మరి మనకి నివాసం అవుతుంది. దాన్ని కూడా మనం మోహం తగ్గించుకోవాలి. కాబట్టి అట్టి శుద్ధ భక్తితోటి మనస్సుని నింపుకొని దానితో చేసే దానము, దానితో చేసే ధర్మము, తపస్సు, కోరికలను అది అభివృద్ధి చెందించుకోవాలి. మరి మనస్సుతో మరింత స్వార్థమును పెంపొందించుకోకూడదు, లోభాన్ని వృద్ధి చేసుకోకూడదు. మళ్ళీ దానివల్ల కర్మనింట్లోనే జ్ఞానం లోపిస్తుంది. కాబట్టి ఎట్టి కోరికలు లేకుండా నిర్మలము పరమభక్తి భగవాన్ యందు సాధన ద్వారా పరిశుద్ధం చేసుకోవాలి. అంటే వాడి ధర్మమే భగవంతుని ధ్యానం చేసుకోవడం ఉండాలి అంతే. ఇప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడు భగవద్గీతలో, నేను మోక్షం ఏదో ఇస్తానని చెప్పి నువ్వు దాన ధర్మాలు చేయటం, మోక్షం ఇస్తున్నాడు భగవంతుడు లెక్క వేసుకుంటున్నానని చేయటం అని అట్లా ఉండకూడదు. నీ తత్వమే అట్లా, ఒకళ్ళు కష్టపడుతున్నాడని సహాయం చేసేటట్టు ఉండాలి, ఆటోమేటిక్గా వచ్చేయాలి అంతే. అంతేగాని మోక్షం వస్తుంది, భగవంతుడు సంతోషిస్తాడు, ఇంకో సహాయం చేస్తాడు ఇన్ని అనుకోకూడదు. ఇక నీ తత్వమే అంతే. వేడి చూడంగానే మంచు ఎలా కరిగిపోతుందో, మరి నెయ్యి ఎలా కరిగిపోతుందో అలా అవతల వాళ్ళని చూడ ఇవతల కరిగిపోయి చేసేటట్టుగా సహాయం చేసేటట్టు జీవులకి, జంతుజాలానికి, సమస్తమైన ప్రకృతికి
మానవాళికి. వాడి ధర్మమే అది. అంతేగాని ఏదో మోక్షం వస్తుందని కానీ లేకపోతే భగవంతుడు మెచ్చుతాడని కానీ చేసే పనులు కాకుండా ఉండాలి. అది పరమభక్తి భగవాన్ యందు సాధన ద్వారా పరిశుద్ధం చేసుకోవాలంటే దాని అర్థం అలా వస్తుంది. కాబట్టి దీనికి వివేకము విచక్షణ కూడా ఉండాలి. మరి బుద్ధిమంతులై తీక్ష్ణంగా ఆలోచించి ఈ ప్రపంచంలో సుఖదుఖాలు ఏవి నశించే లక్షణం కలవో, ఏవి తాత్కాలికమైనవో అట్టివాణిగా మనసును మనం మరల్చుకోవాలి. దాని మీద మనసు పెట్టి టైం వృధా చేసుకోకూడదు. కాబట్టి ఆ యొక్క మనసుని మరల్చుకొని మరి మనస్సును పాడు చేయనటువంటి కన్ను, ముక్కు, చెవి వంటి ఇంద్రియాలే ఉన్నాయి. వాటి సుఖం నిమిత్తం ఆశ రూపంలో దాగి ఉంటాయి. కాబట్టి మరి కోరికలేని నిర్మలమైన చిత్తం సాధనకు లక్ష్యం కావాలి. మరి మనం ప్రపంచంలో వస్తువులందు భ్రాంతిని ప్రయత్నపూర్వకంగా జయించాలి. ఒక భ్రాంతి ఉంటుంది. ఆ భ్రాంతిని జాగ్రత్తగా తెలిసి పట్టుకొని మనం దాన్ని జయించి కావలసినంతే వాడుకొని పరమార్థంగా పరమాత్మ స్వామి వారి సేవకి మనం వినియోగించుకోవాలి. కానీ దాని ఎందుకు ఊరికే స్వార్థం పెంచుకోకూడదు అని చెప్తున్నారు స్వామి. తర్వాత గురువు కటాక్షము భగవంతు అనుగ్రహం కూడా కావాలన్నారు. మరి అట్టి సాధకుని ప్రయత్నం లేకుండా లభించవు కాబట్టి ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అట్టి పరాభక్తి వల్లనే సమస్త సిద్ధులు, భగవంతుని సాక్షాత్కారం, చివరికి మోక్షము, ముక్తి కలుగుతుంది సుమా అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ఉద్ధవుడితో చెప్పాడు అని మనకి తెలుస్తుంది. తర్వాత అది ఇంకా కొన్ని ఘట్టం కలిపి ఉద్ధవ గీతగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఈ విధంగా మనం చూస్తే ఇంకా నజాతు కామకామానాం ఉపభోగేన శ్యామ్యతి హవిషా కృష్ణవర్ణే చ భూయ ఏవాభివర్ధతే. కోరికను అనుభవించడం ద్వారా కామాగ్ని శాంతించదు. ఇది మరింత తీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఎలాగంటే నెయ్యి మొదలైనటువంటి హవిస్సుల వలన అగ్ని మరింతగా ప్రజ్వలిస్తుంది. అందుకనే కామాగ్ని శాంతింపజేయడానికి మనోవిగ్రహం కావాలి. దీన్నే దమము అంటారు. శాస్త్రం ఏం చెప్పిందంటే దీన్ని దమము అని పిలుస్తారు. కోరికలు ఉండటం సహజం, దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుండడం కూడా సహజమే. కానీ కోరిక అంటే కేవలం మరి విపరీతమైన కోరికలు, విపరీతమైనటువంటి ఆశలు, పెంచుకునే అత్యాశలు పట్టడం కాదు. పురుషార్థాల్లో కూడా కామం అని చెప్పబడింది. అయితే ధర్మబద్ధంగా తీర్చుకోవాలని మనం చెప్తుంది శాస్త్రం. కోరికలు తీర్చుకుని కొలది ఇంకా కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ ఆనకట్ట వేసుకోవాలి దానికి. మరి ఈ విధంగా కోరికలు అనుభవించడం కోసం పోవటం, మళ్ళీ జన్మలు ఎత్తడం అనేటువంటి విధానం కాకుండా భగవంతుని యందు మనసుని ఏకాగ్రతం చేసుకొని కోరికలను అదుపులో పెట్టుకోవాలి సుమా అని చెప్పడం కూడా జరిగింది. మన యొక్క ఇంకా యావత్ భ్రియేత జఠరం తావస్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సంతేదో దండమర్హతి. తన శరీరక్షణకు పోషణకు ఎంత అవసరమో అంతవరకే సంపాదించడానికి, అనుభవించడానికి మనిషికి అధికారం ఉన్నది. అంతకంటే అధికంగా ఎవరు గడిస్తారో వారు అది మంచి విధానం కాదు. ఈ ధర్మమే దాన్ని పాటించవలసింది. అయితే మరి ఈ యొక్క ఆధునిక కాలంలో మరి ఈ చతుర్విధ పురుషార్థాలు చెప్పినట్లు ధర్మం ఎక్కడుంటుంది, ఉండలేదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి మార్గం వెతుక్కోవాలి. దానికోసం ఏం చేయాలి? మనిషి ఒకళ్ళు తన అవసరాలకు మించి సంపాదించుకున్నా కూడా దాని మిగులు ధనం ఉన్నప్పుడు దాని పేదలకు, ధర్మసత్రాలకి, బావులకి, చెరువులు లభించడానికి, ఊళ్ళు గోపురాలు కట్టడానికి, ధార్మిక సేవా కార్యక్రమాలకి దాన ధర్మాలు చేయాలి. అప్పుడు ఆ ధనానికి దానికి సమర్పించిన వారికి కూడా సార్థకత కలుగుతుంది. అది మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి అని. ఇంకా మనకి ఉపనిషత్తుల్లో కూడా ఈశావాస్యమిదం సర్వం యత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజిదాహ మా గృధ కర్ను సిద్ధనం అని ఉంది. అంటే ఈ సృష్టి అందున సర్వస్వం కూడా భగవంతుడిదే, పరమాత్మదే, ఈశ్వరుడిదే కనుక అంతటినీ కూడా ఆయన సమర్పించి మిగిలిన దాన్నే భగవత్ప్రసాదంగా అనుభవించాలి. ఇతరుల సంపదను కోరుకోవడం, దాని మీద పడిపోవడం, ఆశ పెంచుకోవడం తప్పు. మనకున్నదేదో మనం సంతృప్తి పడాలి. కాబట్టి సర్వం ఖలు ఇదం బ్రహ్మ విష్ణుమయం ఇదం జగత్ ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు చెప్తూనే మనకి ఇదంతా పరమేశ్వరుడే సుమా, ఇదం నమమా అంటే నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు, మరెవరిది? పరమేశ్వరార్పణమస్తు రాష్ట్రాయ స్వాహ అనేది మన భావన. సర్వస్వము కూడా ఆ భగవంతుని సమర్పించి మనకు కావలసినంత వరకే భగవద్దత్తమైనదిగా, భగవత్ప్రసాదంగా భావించి స్వీకరించి అనుభవించాలి. దానిలోనే పవిత్రత, ఆత్మానందం ఉంటుంది. అది ప్రకృతి ధర్మం కూడా. అన్యుల సంపదకు ఆశపడకూడదు. కాబట్టి అట్లా ఆశపడటం అది వికృతి అవుతుంది సుమా అని చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మార్థ కామమోక్షాలు, ధర్మం వల్ల కామము, కోరిక ధర్మబద్ధంగా ఉండాలి.
ధర్మం వల్ల అర్థము అంటే డబ్బు సంపదలు ఉండాలి. ఇక కామం అంటే కోరిక కదా, కోరికలు కూడా అంతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. ఆశపడచ్చు కానీ అతి ఆశ పనికిరాదు. అవి కూడా క్షేమం కలిగించేవిగా ఉండాలి. మన జీవితానికి ఎదుటివారి జీవితానికి క్షేమం కలిగించేదిగా, ప్రశాంతతను తీసుకొచ్చే విధంగా, తద్వారా వారు మనం అందరం సమాజం కూడా హర్షించేటట్లుగా, సమాజానికి హితమయ్యేటట్లుగా ఉండాలి. ఎవరిని కూడా ఆ కోరికల కోసం ఇబ్బందులకు గురి చేయకూడదు. అది భగవతత్వము. కాబట్టి ఇక ఎక్కువ కోరికలు మరి భగవత్ సేవకు, సమాజ సేవకు, మానవ సేవకు, జంతుజాల వృక్ష సేవలకి ఉపయోగించాలి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ కదా. కాబట్టి మనం అప్పుడే మనకి మోక్షం సిద్ధిస్తుంది. ఇక్కడ మోక్షం అంటే మరి మనిషి పడే తాపత్రయానికి, మనిషి పడే అవస్థకి, మనిషి పెంచుకున్న ఆశలకి, చిట్ట చివరిగా కోరికలతో మళ్ళీ జన్మలెత్తడం, అవి తీర్చుకోవడం, దానికోసం కష్ట నష్టాలు పడటం, మళ్ళీ ఆశలు మళ్ళీ పెంచుకోవడం, జన్మమరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం, అనేక జన్మలైతే అనేక బాధలు తెచ్చుకోవడం, ఇవంతా కాకుండా జ్ఞానాన్ని, కోరికల్ని భగవంతుని యొక్క పాదాల వద్ద ఉంచి ఆశ్రయం పొందేలా కోరికలు ఉండాలి. నిత్యం భగవన్నామస్మరణ చేసుకోవాలి. దానివల్ల ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి సుమా అని చెప్పడంలో దీని ఆంతర్యం ఉంది. అలా చెబుతూ అమ్మవారు దానికేటువంటి మరి ఆ స్వామివారి నామాలని కూడా చదువుకోవాల్సింది కాబట్టి, అమ్మవారు చెబుతుంది కాబట్టి, ఈ యొక్క పాత్రంలో ప్రకారంగా చూస్తే కృష్ణ శతకంలో అందరూ సురులను ధనుజులు పొందగ క్షీరాబ్ది దరవ పొలుపున నీ ఆనందంగా కోమరూపన మందరగిరి ఎత్తితౌరా మాధవ కృష్ణ అని చెప్పబడింది. లక్ష్మీదేవి నాథులు కృష్ణ, దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రము తరుస్తున్నప్పుడు నీవు తాబేలు రూపంతో నేర్పుగా మందర పర్వతము ఎత్తితివి. ఎంత ఆశ్చర్యమయ్యా కృష్ణ! ఆదివరాహుడయ్యువు నీవు. ఆ ధనుజ హిరణ్యనేత్రు హతుచేసి తగన్ మోదమున సురలు పొగడగా మేదిని గిరి గొడిగెత్తి మెరిసిదివి కృష్ణ. ఓ కృష్ణ, నీవు ఆదివరాహుడు. మరి వరారూపం ధరించి ఓ కృష్ణ, నీవు హిరణ్యాక్షుని రాక్షసుని చంపి రసాతలమును కుంగిన భూమిని నీ కోరలతో పైకెత్తి ప్రకాశింపజేసితివి. ఎంత మేలు చేశావయ్యా కృష్ణ భగవాన్ అని. కేరళి ఎరచేత కంబమున్ నరుదుగా వేయుటను వెడలి ఆ సురేశ్వరుని ఉదరము జీరి వధించిదివి నరహరి రూపావతార నగధర కృష్ణ. కాబట్టి కొండను ధరించినట్టు వాడైన శ్రీకృష్ణ హిరణ్యకశిపుడు కోపించి, ఓరి ప్రహ్లాద, నీ విష్ణును చూపరా అని ఉక్కుస్తంభమున సరసగా నీవు నరసింహస్వామివారి అవతారమును దాల్చి దానిలో నుండి బయలువెడలి అతని పొట్టను చీల్చి ఆ యొక్క రాక్షసుని చంపివేస్తుంది కదా. ఎంత అద్భుతం కృష్ణ అని అనుకుంటూ, ఇంకా బడుగుదవై 3 అడుగుల అడిగితోవు బడిర ఎకిల జగంబులు తొడిగితివి నీదు మేఘన. అడిగితోవు బడిర ఎకిల జగంబులు తొడిగితివి నీదు మేనున గడు చిత్రం నీ చరిత్ర ఘనము కృష్ణ. కాబట్టి కృష్ణ, నీ వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని 3 అడుగులు నేలనిమ్మని అడిగి లోకములన్నింటినీ కూడా 2 అడుగులతో ఆక్రమించి 3వ అడుగు అతని పాతాళము దొక్కావే 3 అడుగుతోటి. మరి అటువంటి తొక్కిన ఈ చరిత్ర, అహంకారాన్ని తొక్కేసిన ఈ చరిత్ర చాలా అద్భుతమైనది కృష్ణ అని కూడా ఉంది దీంట్లో. తర్వాత 21 నృపతుల శిరములు ఖండించి తౌర చే గొడ్డంటన్ ధర కశ్యపునకు ఇచ్చియు బరగవే జమదగ్ని రామభద్రుని కృష్ణ. ఓ కృష్ణాన్ని పరశురామ అవతారం ఎత్తి రాజులందరూ కూడా 21 మార్లు ఖండించి భూమినంతను కూడా మరి కశ్యపునికి ఇచ్చివేసి ఘనముగా వెలిస్తేవి కదయ్యా కృష్ణ పరమాత్మ అని కూడా దీంట్లో మనకి ఇక్కడ ఒకటం జరిగింది స్వామివారి. ఇవన్నీ కూడా అవతారముల యొక్క దశావతారములు కూడా వర్ణన చెప్పబడింది. అమ్మవారు కూడా దశావతారం వర్ణించి చెప్పారు మనకి. ఈ విధంగా మరి ధర్మార్థ కామోక్షములు సంపాదించుకోవడం, స్వామివారిని మరి ఆయనకు అవతార వైశిష్టముల్ని, ఆ జ్ఞానాన్ని, ఆ భక్తిని మనం ఒక్కసారి స్మరించుకొని స్వామివారి యొక్క పాదాలని మనం ఆశ్రయించుకోవాలి. తద్వారా మనం ఇంకా మరి అటువంటి పురుషార్థంలో చివరిది మోక్షం, ధర్మార్థ కామ మోక్షం కాబట్టి ఆ పురుషార్థంలో చివరిదైన మోక్షము రావాలంటే కూడా మరి ఇటువంటి యొక్క భగవన్నామ సంకీర్తనము మరి ఇటువంటి వ్రతంలో చేసుకోవడం ఎంతో విశేషం సుమా. కాబట్టి అటువంటి దయ స్వామివారు మనకు కలగజేయాలి అని చెప్పి మరి గోదాదేవి అమ్మవారు తాను ఆచరిస్తూ మరి గోపకాంతుల చేత
మా యొక్క గోప జనుల చేత అందరి చేత కూడా చేయిస్తున్నటువంటి వ్రతం ఇది సుమా అని ఒకసారి మనకి స్వామివారి యొక్క వైశిష్టాన్ని మనకు గుర్తు చేసేలా చేసింది అమ్మవారి యొక్క వ్రత విధానంలో. కాబట్టి ఈ విధంగా 24వ యొక్క పాసురాన్ని మనం సందర్శించుకున్నాం. కర్కటే ఫలఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదామందే శ్రీరంగనాయకీం శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రతనూయాయ సార్వభౌమాయ చ మంగళం.